In this video, I'm going to discuss about three distributions. First one is discrete probability distribution. Second one is binomial distribution. Third one is poision distribution. First, we have to know what is the difference between these three distributions. Coming to the first point, so discrete probability distribution. What is this meaning? సో దీని అర్థం ఏంటంటే క్వశ్చన్ ఇలా ఇస్తాడు. 3 కాయిన్స్ టాస్డ్, వన్ దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్. సో 3 కాయిన్స్ టాస్డ్ అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్డ్ ఇస్తాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటే ఇట్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్తాడు. సో ర్యాండమ్ వేరియబుల్ ఇస్తే మనమే ఇందులో టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి టేబుల్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఈ టేబుల్ లేదు యాక్చువల్గా. ఇక్కడ ఓన్లీ మనకు తెలుసు గెట్టింగ్ హెడ్ అంటే హెడ్ అనేది ర్యాండమ్ వేరియబుల్, 3 కాయిన్స్ టాస్డ్ మనకు తెలుసు. ఇప్పుడు నేనే మేక్ చేస్తున్నా టేబుల్ ఏం తీసుకోవాలంటే ర్యాండమ్ వేరియబుల్ తీసుకోవాలి. ఆ ర్యాండమ్ వేరియబుల్కి ఎంత ప్రాబిలిటీ వస్తుంది అనేది నెక్స్ట్ లైన్లో తీసుకోవాలి, నెక్స్ట్ రోలో. సో ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? గెట్టింగ్ హెడ్ కాబట్టి, అంటే హెడ్ మనకు 3 కాయిన్స్ స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటే ఎన్ని హెడ్స్ పడతాయి. సో నేను 3 కాయిన్స్ వేసినప్పుడు 3 హెడ్స్ పడకపోవచ్చు, అంటే 0 హెడ్స్ పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1 హెడ్ పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2 హెడ్స్, నెక్స్ట్ 3 హెడ్స్ పడడానికి అవకాశం ఉంటుంది. సో అది ర్యాండమ్ వేరియబుల్స్లో ఈ వాల్యూస్ రాయాలి. ప్రాబిలిటీ ఏంటంటే ఇప్పుడు 0 హెడ్స్ ఉన్నప్పుడు ఎంత ప్రాబిలిటీ రావాలి. దీని ప్రాబిలిటీ రావాలంటే డిస్క్రీట్ ప్రాబిలిటీలో 3 కాయిన్స్కి ఏమేం ప్లేసెస్ వస్తుంది. 3 కాయిన్ అంటే మనకి హెడ్ టైల్ వస్తుంది. సో 8 పాసిబిలిటీస్ మనకు తెలిసి ఉంటాయి. తెలుసున్న వాటిని ఇట్లా వరుసలో రాసుకోవాలి. ఈ వరుస ఇవి రాసుకోకుండా వీటి వాల్యూస్ మనం ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి 3 కాయిన్స్ కాబట్టి 3 కాయిన్స్ అంటే సో మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 క్యూబ్ పాసిబిలిటీస్ ఉంటాయి, అంటే 8. సో ఎందుకంటే కాయిన్కి 2 ఫేస్ ఉంటాయి. సో ఎన్ని కాయిన్స్ టాస్ చేస్తున్నా 3 కాయిన్స్. సో కాబట్టి 2 క్యూబ్ ఎంత వచ్చింది? సో 8 పాసిబిలిటీస్ని మనం సో త్రీ హెడ్స్ పడవచ్చు. ఒకటి హెడ్, టెయిల్, హెడ్ ఇలా 8 పాసిబిలిటీస్ రాసుకోవాలి. ఈ 8 పాసిబిలిటీ నుంచి ఇప్పుడు నేను ర్యాండమ్ వేరియబుల్ ఫస్ట్ 0 హెడ్స్ పడడానికి, అంటే అసలు హెడ్డే పడకూడదు 3 కాయిన్స్ మీద. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంది. ప్రాబబిలిటీ అంటే మనకు తెలుసు పాసిబిలిటీస్ ఈజ్ 1, టోటల్ ఈజ్ 8. 1/8 ఈజ్ ఇది పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ 8, 1/8. నెక్స్ట్ వన్ ఓన్లీ 1 హెడ్ దానికి ఎంత పాసిబిలిటీస్? సో ఇప్పుడు మనం 3 అబ్జర్వ్ చేస్తే ఇవి 3. సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, టోటల్ 8, 3/8 ప్రాబిలిటీ. 2 హెడ్స్, ఓన్లీ 2 హెడ్స్ ఆల్సో హౌ మెనీ పాసిబిలిటీస్? 3 పాసిబిలిటీస్. సో 3/8. సో 3 హెడ్స్ ఓన్లీ 1 పాసిబిలిటీస్. సో డిస్క్రీట్ ప్రాబిలిటీలో we have to write the possibilities, all the possibilities. Without possibilities we cannot make the table. సో అది కంపల్సరీగా రాయాలి. సో ఇవి పాసిబిలిటీస్ని మనం రాయాలి అంటే కంపల్సరీగా కాయిన్స్, హౌ మెనీ కాయిన్స్ గివెన్? 3 కాయిన్స్, 2 క్యూబ్ 8. ఫర్ సపోజ్ 4 కాయిన్స్ గివెన్, దెన్ 2/4 అంటే 16 పాసిబిలిటీ వీ హ్యావ్ టు రైట్. దట్ ఈస్ క్వైట్లీ టఫ్, అంటే అది రాయాలంటే కొంచెం కష్టం. అందుకనే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్రాబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే గో ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ అదర్వైజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో మ్యాక్సిమం ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్ చేసినప్పుడు విల్ ప్రిఫర్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. యూ కెన్ ఫైండ్ ఆల్ దిస్ వాల్యూస్. సో if 10 coins is given, for suppose 2/10 times we have to write that much of possibility we have to write, but that is not possible through the discrete probability. In this way you cannot write in this way. That's why binomial distribution use cheyali. Binomial distribution use cheyali ante we have one formula. సో దట్ ఈస్ సో మనం డిస్క్రీట్ ప్రాబిలిటీ లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్ చేసినంత వరకు, అంటే అప్ టు 3 ఇస్ బెటర్. ఇది 3 కంటే ఎక్కువ కాయిన్స్ ఉన్నప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తే బెస్ట్. సో అంతకంటే ఎక్కువ మోర్ ఉన్నప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడాలి. సో నెంబర్ కనుక నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్ చేయొచ్చు, అయితే పాసిబిలిటీ కానీ ఆ నెంబర్ అనేది మోర్ ఉన్నప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, మీడియంగా ఉన్నప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం కామన్గా. సో ఇది మనం మేడ్ చేసాం ఇప్పుడు
ఏది పాసిబిలిటీస్ నుంచి ర్యాండమ్ వేరియబుల్స్ రాసి దాని నుంచి ప్రాబిలిటీస్ అనుకున్నాం. సో క్వశ్చన్ ఏంటో 3 కాయిన్స్ టాస్ చేసి అంటాడు, గెట్టింగ్ హెడ్ అంటాడు, అది ర్యాండమ్ వేరియబుల్ ఇస్తాడు. జస్ట్ ఈ ఫైండ్ వాట్ ఈస్ ద మీన్ వేరియన్స్, ఈ విల్ మెయిన్ వేరియన్స్ అడగొచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ మోర్ దాన్ 2 హెడ్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఇట్లా నేమ్స్ కూడా ఇస్తాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 1. సో ఇలా కూడా అడుగుతాడు. అంటే ఇలా అడిగినప్పుడు మన టేబుల్ వితౌట్ టేబుల్ కంపల్సరీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. విత్ టేబుల్ కంపల్సరీగా మేడ్ చేసుకోవచ్చు లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నప్పుడు. కాబట్టి సో దీంట్లో ఏమంటారు, మీను అని అడుగుతారు. ఖచ్చితంగా ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఎక్స్పెక్టేషన్ అన్నా మీన్ అన్నా ఒకటే. డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో డిస్క్రీట్ అనగానే డిస్క్రీట్ ప్రాబిలిటీలో ఎక్స్పెక్టేషన్ మీన్ సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. సో దాని ఫార్ములా మనకు సిగ్మా. ఇక్కడ మనకు తెలుసు డిస్క్రీట్ అనగానే ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్, నెక్స్ట్ ప్రాబిలిటీస్, ఈ రెండే ఉంటాయి టేబుల్లో. సో దాని ప్రకారం సో డిస్క్రీట్ అనగానే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, అదే మీన్ వాల్యూ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్. సో ఈ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ చేసి అన్నింటినీ యాడ్ చేస్తాం. యాడ్ చేయడానికి సిగ్మా సింబల్ పెడతాం అన్నట్టు. అది ఎక్స్పెక్టేషన్ అన్నా మీన్ అన్నా సేమ్ ఫార్ములా. నెక్స్ట్ది వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ అంటే ఇంపార్టెంట్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్, అంటే దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి, దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేసి అన్నింటినీ యాడ్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. మైనస్ మీన్ ఆల్సో కంపల్సరీగా వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ కూడా కంపల్సరీ ఫైండ్ అవుట్ చేసి ఉండాలి. ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది. సో అది ఫైండ్ అవుట్ చేస్తే వేరియన్స్ కావాలంటే మైనస్ దాని వాల్యూ స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయడం, ర్యాండమ్ వేరియబుల్ని స్క్వేర్ చేసి ప్రాబిలిటీతో మల్టిప్లై చేయడం. స్టాండర్డ్ డివియేషన్ అంటే స్టాండర్డ్ డివియేషన్ సిగ్మాతో ఎక్కువ ఇండికేట్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా. సో సో ఈ వాల్యూస్ అడుగుతాడు. లేకపోతే ఇలా ఇచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద ఎక్స్ ఈక్వల్స్ 0. ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది వాడు, హెడ్ అంటే 0 హెడ్స్ పడ్డాను ప్రాబిలిటీ అన్నట్టు. ఆల్రెడీ మనం టేబుల్ ఫైండ్ అవుట్ చేస్తే అలా నుంచి రాసేయచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎగ్జాక్ట్గా ఆ 1 దగ్గర ప్రాబిలిటీ ఎంత అని రాయాలి. అలా కాకుండా ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ వాడారంటే, ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే 2 ఇంక్లూడ్ కాకుండా అబౌవ్ 2 అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అబౌవ్ 2 3 అంటే 3 హెడ్స్ ప్రాబిలిటీ ఎంత 1/8 అని ఇలా రాసుకుంటాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందంటే 2 కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే 2 కూడా ఇంక్లూడ్ అవుతుందంటే 2 ప్రాబిలిటీ 3 ప్రాబిలిటీ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 2 దగ్గర ప్రాబిలిటీ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 ప్రాబిలిటీ. యూ షుడ్ యాడ్ దిస్ 2. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎలా వస్తుంది, గ్రేటర్ దెన్ అంటే 1 ఇంక్లూడ్ అవ్వద్దు, 1 కంటే ఎక్కువ ఉన్నటువంటి హెడ్స్ ప్రాబిలిటీస్ రెండే. సో కాబట్టి ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తారు. సో దాని నుంచి మనం టేబుల్ మేక్ చేసుకొని అక్కడి నుంచి ప్రాబిలిటీస్ రాసుకోవచ్చు. గ్రేటర్ దెన్ అయినా లెస్ దెన్ అయినా రాసుకోవచ్చు. లెస్ దెన్ ఈక్వల్ టు 1 ఉందంటే సో ఈక్వల్స్ ఉంటే ఇది కూడా కన్సిడర్ చేయాలి. 1 0 ఈ రెండింటిని కన్సిడర్ చేసి ఆ ప్రాబిలిటీస్ని యాడ్ చేయాలి ఇక్కడ. సో ఇది డిస్క్రీట్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది. సో ఇండివిజువల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ టేబుల్ ఇచ్చినా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ టేబుల్ ఇస్తే మీన్ వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను. ఎందుకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఇఫ్ కాయిన్స్ అనేవి మోర్ అనుకోండి, 3 అన్నాయి, 4 అనుకోండి, 4 కాయిన్స్ అయితే 4 5 6 కాయిన్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తే బెస్ట్. 3 కాయిన్స్కి యూజ్ చేయకూడదు అంటే 3 కాయిన్స్కి కూడా యూజ్ చేయొచ్చు, 2 కాయిన్స్కి కూడా యూజ్ చేయొచ్చు. అందుకనే సో బెస్ట్ యూజ్ఫుల్ ఏంటంటే మోర్ కాయిన్స్ యూజ్ చేయడానికి ఈ బైనామియల్. మోర్ కాయిన్స్ అనే కాదు, టాస్ ఒకవేళ డైని త్రో చేసినప్పుడు కూడా 2 డైస్ 3 డైస్ 4 డైస్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. అప్ టు 2 డైస్ వరకు అయితే ఈ డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బెటర్. సో అబౌవ్ 2 డైస్ని మనం త్రో చేస్తే సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఎలా ఇస్తాడు క్వశ్చన్, ఇలానే ఇవ్వచ్చు. 3 కాయిన్స్ టాస్ అనవచ్చు. చెప్పాను నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ 3 కాయిన్స్ 2 కాయిన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్కి అయితే ఇంకా బెటర్. నేను అదే 3 కాయిన్స్ తీసుకొని చేశాను. సో తర్వాత వీడియోస్లో సో మోర్ కాయిన్స్ తీసుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. సో ఇందులో అయితే 3 కాయిన్స్ తీసుకున్నాము. 3 కాయిన్స్ తీసుకున్నాము. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్, ఇక్కడ కూడా ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అని చెప్పాను. అసలు ఇందులో ఫార్ములా డిఫరెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ అంటే 1 హెడ్ కావాలా, 2 హెడ్స్ కావాలా, 3 హెడ్స్ కావాలా, అది ఇక్కడ ఆర్ మీన్స్ ఇక్కడ ఏంటి ర్యాండమ్ వేరియబుల్ అంటాం డిస్క్రీట్లో. ఇక్కడ ప్రాబిలిటీలో ఆర్ అనేది వస్తుంది. ప్రాబిలిటీ లోపల ఆర్ ఉంటుంది. ఆర్ అంటే నీకు 0 హెడ్ కావాలా, 1 హెడ్ కావాలా, 2 హెడ్ కావాలా, లేకపోతే 0 కంటే తక్కువనే కావాలా, ఎక్కువ కావాలా, వాటిని మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఆర్ని యూజ్ చేస్తాం. ఇది ఫార్ములా, ఇది కాంబినేషన్స్ ఫార్ములా ఎన్సిఆర్. దీని పీ పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. పీ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుని కాయిన్ అనుకోండి ఫిక్స్, పీ వాల్యూ 1/2నే, క్యూ వాల్యూ 1/2. అదే డైస్ త్రో చేసి అనుకోండి పీ వాల్యూ 1/6 ఫిక్స్,
క్యూ వాల్యూ 5/6, ఆ వాల్యూస్ 2 వాల్యూస్ ఫిక్స్. సో ఈ రెండింటికి సో మిగిలిన వాడే పీ వాల్యూ ఇంత, క్యూ వాల్యూ ఇంత, ఆ వాల్యూస్ తీసుకోవాలి ఇందులో. సో అంటే ఇందులో ఓన్లీ కాయిన్ డైసే ఉండదు. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. పీక్యూ వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసి ఎన్ వాల్యూ ఇచ్చేసి ఇటు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వాడు ఇచ్చేస్తాడు. ఆర్ వాల్యూ 4 ఉంటే ఎలా ఉంటే ఆర్ దగ్గర 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఎన్ వాడు 10 ఇచ్చిన అనుకో 10 సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. పీ వాల్యూ వాడు ఇచ్చేస్తాడు. పీ ఒకటి ఇచ్చినా చాలు, క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, హెడ్ అని పీ ఈక్వల్ 1/2, క్యూ కూడా 1/2 ఉంటుంది. వాడు పీ ఏదైనా ఇవ్వండి, క్యూ అంటే 1 - పీ చేయడమే, అప్పుడు మనకు క్యూ వాల్యూ వచ్చేస్తుంది. సో వీళ్ళ నుంచి ఇప్పుడు ఇక్కడ 3 కాయిన్స్ తీసుకున్నాను అంటే ఎన్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ కాబట్టి ఎన్ వాల్యూ 3 తీసుకున్నట్టు. ఇక్కడ గెట్టింగ్ హెడ్ అన్నాం. గెట్టింగ్ హెడ్ అంటే ఇప్పుడు ఈ టేబుల్ని ఇక్కడ టేబుల్ ఫామ్ చేయం, ఇక్కడ ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ 3 కాయిన్స్ కాబట్టి మనకు ఈజీగా ఈ పాసిబిలిటీస్ ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం టేబుల్ ఫామ్ చేసాం. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ ఈ ఫామ్లాస్ యూజ్ చేసినా ఇవే 3 వాల్యూస్ వస్తాయి. ప్రాబిలిటీ ఎన్సీఆర్ పీ పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ చేస్తే మనకి ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే నో హెడ్స్ అంటే ఏంటి దాని అర్థం? ఆర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి? ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ 0 ఉందంటే మనం ఇక్కడ గెట్టింగ్ హెడ్ గురించి చెప్పాను కాబట్టి సో హెడ్స్ పడకపోవడానికి పాసిబిలిటీ అడిగినట్టు. ఆర్ ఈజ్ ఈక్వల్ 1 అంటే ఏంటి దాని మీనింగ్? ఇక్కడ కూడా అంతే, ఇందులో ఫైండ్ అవుట్ చేస్తామన్నట్టే కాబట్టి ఇందులో ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ యూజ్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఎక్కువ ఆర్, బైనామీలో కానీ పాయిజన్లో కానీ ఆర్ కానీ స్మాల్ ఎక్స్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఎక్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ ప్లేస్లో ఎక్స్ యూజ్ చేయొచ్చు. ఎన్సీఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఎన్ మైనస్ ఎక్స్ ఆల్సో. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో కూడా యూజ్ చేస్తాం. సో కానీ కొన్ని బుక్స్లలో ఆర్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆర్ యూజ్ చేస్తారు, కొన్ని బుక్స్లలో ఎక్స్ యూజ్ చేస్తారు. సో ఎక్స్ ఈక్వల్ 0 అయినా ఒకటే, ఆర్ ఈక్వల్ 0 అయినా ఒకటే. 0 అంటే నో హెడ్స్, ఇక్కడ 1 హెడ్ 2 హెడ్ 3 హెడ్ అని మీనింగ్. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆర్ ఈక్వల్ ఇప్పుడు నేను ఆర్ ఈక్వల్ 0 అన్నా, 0 అనకపోతే 0 హెడ్స్ అనగానే మనం పీ ఆఫ్ ఆర్ ఈక్వల్ 0 అని రాసుకోవచ్చు. థియరీలో ఇస్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఇది నో హెడ్ అంట, నో అంటే ప్రాబిలిటీ ఆర్ ఈక్వల్ 0 రాయాలి. అంటే ఆర్ దగ్గర 0 పెట్టాలి. ఎన్ ఫిక్స్ 3 కాయిన్స్. సో పీ ఏంటంటే ఇప్పుడు కాయిన్ అంటే ఫిక్స్డ్ 1/2నే, క్యూ వాల్యూ కూడా 1/2నే. సో ఒకవేళ వాడే పీ వాల్యూ వేరే ఇస్తే ఆ వాల్యూస్ తీసుకోవాలి. సో ఆ వాల్యూస్ ప్రకారం ఇక్కడ ఎన్ వాల్యూ 3c, ఫస్ట్ దానికి 0 రాస్తే 3c 0, పీ అంటే 1/2 పవర్ 0, క్యూ పవర్ 3 - 0 ఫస్ట్. సో ఈ వాల్యూ ప్రకారం ఆర్ వాల్యూని ఇక్కడ రాస్తాము. ఇక్కడ ఆర్ ఉన్న దగ్గర ఈ బ్రాకెట్లో 1 హెడ్ కావాలా, 2 హెడ్ కావాలా, 3 హెడ్ కావాలా, ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఈ టేబుల్లో ఉన్న వాల్యూసే వస్తాయి. ఆర్ ఈక్వల్ 0 ఉంటే 1/8 వస్తుంది, ఇది 3/8 వస్తుంది, ఇది కూడా 3/8 వాల్యూ వస్తుంది, ఇది కూడా 1/8 వాల్యూ వస్తుంది. సో ఇందులో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని నుంచి ఈచ్ ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీన్ ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఇక్కడ మీన్ అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది కలిసి యాడ్ చేస్తే మనకు మీన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టేబుల్ ఫామ్, ఇక్కడ టేబుల్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ మీన్ ఫామ్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వాట్ ఈస్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ ఎన్పి. ఖచ్చితంగా ఎన్ అంటే ఎన్ని కాయిన్స్ స్టార్ట్ చేస్తే ఎన్ని కాయిన్స్, సో అవి ఎన్ వాల్యూ. పి అంటే హెడ్ అనుకో, గెటింగ్ హెడ్ అంటే 1/2. సో ఇప్పుడు 3 × 1/2 చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు 3 × 1/2 3/2 ఇది ఫైనల్ ఆన్సర్ మెయిన్ దీంట్లో. సో ఇది ఫైండ్ అవుట్ చేసిన మీను అదే వచ్చింది, ఎందుకంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ఇలా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వేరియన్స్ అంటే ఇందులో ఫార్ములా ఎన్పిక్యూ. ఎన్ అంటే 3, పి అంటే 1/2 అంటే క్యూ ఆల్సో 1/2. హెడ్ అంటే ఫిక్స్డ్, కాయిన్ అనగానే పీక్యూ వాల్యూస్ ఎక్కడైనా సరే 1/2 తీసుకోవాలి. డైస్ అనగానే 1/6 తీసుకోవాలి, 5/6 తీసుకోవాల్సిందే. సో ఈ వాల్యూస్ ఇస్తే 3/4 వచ్చింది. సో స్టాండర్డ్ డివియేషన్ అంటే √NPQ అంటే √3/4 వస్తుంది. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఇఫ్ నెంబర్ ఎన్ ఈజ్ మోర్ ఉన్నప్పుడు సిచ్యువేషన్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవి రెండు ప్రాబబిలిటీ కంపల్సరీగా, ఇందులో ప్రాబబిలిటీ కూడా ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఇందులో మనం ఇక్కడ నుంచి ప్రాబబిలిటీ డైరెక్ట్గా రాసేయచ్చు, ప్రాబబిలిటీని డైరెక్ట్గా అడగకపోవచ్చు, కానీ ఈ సిచ్యువేషన్స్ ఎక్కువ అడుగుతుంది. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ అడగకపోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ అడుగుతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కనుక. సో ఇప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అడుగుతాడు, బట్ డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్. ఇవి నెక్స్ట్ వీడియోలో చేస్తాం. సో ఇక్కడ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్. e⁻⁻m ఫ్యాక్టర్. ఇక్కడ ఆర్ అంటే సేమ్, ఇక్కడ ఎన్ని హెడ్స్ కావాలా, 0 హెడ్స్ కావాలా, 1 హెడ్ కావాలా, 2 హెడ్ కావాలా, 3 హెడ్ కావాలా, ఆ వాల్యూ ప్రకారం ఆర్ వాల్యూ పెడతాం. ఇక్కడ ఎం అనేది ఎక్స్ట్రా వచ్చింది అంతే.
ఎం అంటే ఇక్కడ మీన్ అని అర్థం. సో కొన్ని బుక్స్లలో ఎం అని ఉంటుంది, కొన్ని బుక్స్లో ల్యాండా అని ఉంటుంది. e⁻m m⁻r ఆర్ ఫ్యాక్టర్. ఈ పైన మీన్ ఉంటుంది, మళ్ళీ మీన్ పవర్ ఆర్ ఉంటుంది. ఇక్కడ ఆర్ ఫ్యాక్టరల్ ఉంటుంది. ల్యాండా అన్న మీన్ అన్న ఎం అన్న సింబల్స్ సేమ్. కొన్ని బుక్స్లో ఎం తోటి, కొన్ని బుక్స్ ల్యాండాతో చూస్తారు. సో ఎం కానీ ల్యాండా కానీ సూచిస్తాము. సో ఎం అన్న ల్యాండా అన్న సేమ్ మీన్. సో ఈ మీన్ ఎక్కడ ఈ మీన్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్లు ఇవ్వకపోవచ్చు. మీన్ అంటే ఏంటంటే ఒకవేళ ఒకవేళ కాయిన్స్కి వచ్చేస్తే ఎన్ని కాయిన్స్ ఇస్తాడు, 10 20 కాయిన్స్ ఇస్తాడు. ప్రాబిలిటీ కాయిన్ కానీ 1/2 తీసుకోవచ్చు. సో ఇలా అన్ని కాయిన్స్ అని ఇవ్వరు. డిఫరెంట్ ఆ క్వశ్చన్ డిఫరెంట్ విధంగా ఫ్రేమ్ చేస్తారు. సక్సెస్, ఇందులో సక్సెస్ రేట్ అని కూడా ఇచ్చేస్తాం. పి అంటే ఏంటి, సక్సెస్ రేటు. ఇప్పుడు 20 ప్రొడక్ట్స్ తయారు చేశాను అనుకోండి, అందులో 5 అనేది డిఫీట్ అనుకోండి. సో 5 అన్నట్టు డిఫీట్ ఉందంటే 5/20 అనేది అప్పుడు 5/20 అనేది క్యూ అవుతుంది. 15/20 అనేది ప్రాబబిలిటీ పి అవుతుంది. ఇది ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ ఫార్ములా. ఇక్కడ ఎం అంటే ఏంటి, మీన్ అంటే ఏంటి, మీన్ అన్న ల్యాండా అన్న ఏంటి, అది ఎన్పి అని గుర్తుంచుకోవాలి. ఎన్ అంటే నెంబర్ ఇస్తాడు అక్కడ ఖచ్చితంగా. ప్రాబిలిటీ అంటే వాడి క్వశ్చన్లో ఇస్తాడు ప్రాబిలిటీ అని. ఫర్ సపోజ్ నేను కాయిన్స్ తీసుకుంటే 10 కాయిన్స్ టాస్ చేశానని చెప్పాను. 10 కాయిన్స్ టాస్ అనగానే కాయిన్ అనగానే పి ఫిక్స్డ్, పి వాల్యూ 1/2. 10 అనగానే n = 10. ఇప్పుడు 1 హెడ్ ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. 1 హెడ్, 2 నో హెడ్, 3 హెడ్స్, 2 హెడ్స్ ప్రాబిలిటీ ఎగ్జాక్ట్లీ. ఇవి ఎగ్జాక్ట్లీ అంటే P = R = 1 హెడ్. ఆర్ దగ్గర 1 పెట్టాలి. మరి ఇక్కడ ల్యాండా కనుక్కోవాలి కదా, ల్యాండాను ఎమ్. ల్యాండా కనుక్కుంటే ఎన్పి ఫామ్లో వాడాలి. ఇక్కడ ల్యాండా డైరెక్ట్గా ఇవ్వడు. సో ఇచ్చిన ఒక్కొక్కసారి ల్యాండా ఇస్తాడు, పి ఇవ్వడు. ల్యాండా ఇస్తాడు, ఎన్ ఇస్తాడు, పి ఇవ్వడు. సో దీని నుంచి ల్యాండా పి ఇస్తే ఎన్ కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి, మీన్ ఇవ్వలేదు, ఎన్ ఇచ్చాడు, పి ఇచ్చాడు. కాయిన్ అనగానే పి ఇవ్వడు, డైరెక్ట్గా మెన్షన్ చేయడు. కాయిన్ అంటేనే 1/2. సో 1/2 తీసుకుంటాం. ఇక్కడ నుంచి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ మీన్నే ఇక నీకు ఎగ్జాక్ట్గా 1 హెడ్ కావాలా, నో హెడ్సా, 3 హెడ్సా, 2 హెడ్సా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఎక్కువ మోర్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది మీడియం వాల్యూస్ ఉన్నప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఇది జస్ట్ లెస్ కాయిన్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఇవి రాసుకున్నాకనే ఈ టేబుల్ మేక్ చేయాలి. టేబుల్ ఇచ్చారంటే ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. కానీ ఇలా ఇచ్చిన తర్వాత ఈ పాసిబిలిటీస్ మనం ఐడెంటిఫై చేసి రాసి దాంట్లో నుంచి 0 హెడ్, 1 హెడ్, 2 హెడ్, 3 హెడ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలమ్మా. థ్యాంక్ యూ.